హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నితీష్ ప్రాపర్టీ. ఈ రోజు మీకు రెండు అందమైన ఇండిపెండెంట్ హౌస్ మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 30 ఫీట్స్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. కార్నర్ వైపు కూడా 30 ఫీట్స్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఈ లేఅవుట్ లో చాలా స్పీడ్ గా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి. ఈ హౌస్ నుండి మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి హౌస్ అండి. మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి నార్త్ ఫేస్ కార్నర్ హౌస్ అండి. ఈ హౌస్ నుండి మరొక హైలైట్ పాయింట్ ఏంటంటే విజయవాడ టు చెన్నై నేషనల్ హైవేకి జస్ట్ 20 మినిట్స్ జర్నీలో అయితే చేరుకోవచ్చండి. ఇక్కడ మీరు చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ లో టాప్ లో చూసుకుంటే జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా చక్కగా ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి స్టెప్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఎదురుగా కనిపిస్తుంది మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్వుడ్ డోర్ అయితే సైడ్ గ్లాసింగ్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. ఈ హౌస్ మెయిన్ డోర్ తీసుకొని లోపలికి ఎలా వస్తే లివింగ్ రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఈ లివింగ్ రూమ్ చూసుకుంటే చాలా చక్కగా చాలా స్పేసెస్ గా అయితే ఉందండి. 11 by 10.5 సైజులో అయితే ఉంటుందండి ఈ లివింగ్ రూమ్. అలాగే మనకి ఎదురుగా కనిపిస్తుంది టీవీ వాల్ ఇంటీరియర్ డిజైన్ చూడండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ గానీ టాప్ లో చూసుకుంటే జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా చక్కగా ప్రొఫైల్ లైట్స్ తో డిజైన్ చేశారండి. అలాగే ఈ టీవీ వాల్ ఇంటీరియర్ డిజైన్ లో మనకి కింద బాటమ్ లో చూసుకుంటే మనకి 4 స్టోరేజ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో సరికి మార్బుల్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే సరికి డైనింగ్ ఏరియా ఎదురుగా ఎంట్రన్స్ ఆర్చి కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ టీవీ వాల్ ఇంటీరియర్ డిజైన్ కానీ అలాగే డైనింగ్ ఎంట్రన్స్ ఆర్చి కానీ చాలా చక్కగా డిజైన్ చేశారు. చూడండి, ఈ లివింగ్ రూమ్ చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. మరి ఈ ఇల్లు ఎక్కడ ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారని కదా మీ డౌట్. ఇంటి కొలత చూసుకున్నట్లయితే 27.5 పొడవు అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి మనకి కార్నర్ లో హ్యాండ్ వాష్ పాయింట్, 2 విండోస్, అలాగే క్రాకరీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఎదురుగా కనిపిస్తున్న వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి 10 by 11 సైజుల్లో కూడా ఉంటుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ చూడడం చాలా చక్కగా ఉంటుంది. అలాగే టాప్ లో కూడా చూసుకుంటే జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. అలాగే వాల్ ఇంటీరియర్ డిజైన్ కూడా చూడండి. కబోర్డ్స్ కూడా మనకి చాలా చక్కగా డిజైన్ తో ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకసారి చూసేద్దాం పదండి. ఇదిగో ఇక్కడ ఉందండి డ్రెస్సింగ్ టేబుల్. చూసేయండి, ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా చక్కగా ఉంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఆపోజిట్ వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం పదండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్ లో వచ్చేసరికి మనకి వెస్టర్న్ మోడల్ లో ప్రొవైడ్ చేశారు. వాల్ టైల్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ ఇల్లు ఎక్కడ ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారని కదా మీ డౌట్. ఈ ఇల్లు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సాపేటలో అయితే ఉంటుంది. ప్రైస్ అయితే 56 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. ఈ ఇల్లు మీకు తప్పకుండా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, సైట్ విజిట్ చేస్తారు. అలాగే డియర్ లేడీస్ అండ్ జెంట్స్, ప్రాపర్టీ సెర్చింగ్ లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి. మరిన్ని ప్రాపర్టీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తున్న ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చింది. అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ చూడండి, వెస్టర్న్ మోడల్ లోనే ఇచ్చారు. అలాగే వాల్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి మనం నెక్స్ట్ అయితే కిచెన్ రూమ్ అయితే చూసేద్దాం పదండి. ఈ కిచెన్ రూమ్ లోకి మనం ఎంట్రన్స్ ఇంత మనం చూసిన విధంగా ఈ ఫిల్లరింగ్ బాక్స్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ టీవీ వాల్ ఇంటీరియర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ ఇంటీరియర్ డిజైన్ అయితే మనకి చూద్దాం పదండి. ఈ కిచెన్ రూమ్ ఇంటీరియర్ డిజైన్ కూడా చూడండి, చాలా చక్కగా అయితే బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి పూజా మందిర్. ఈ కిచెన్ రూమ్ లో కూడా చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ఫినిషింగ్ తో ఇచ్చారు. కబోర్డ్స్ వచ్చేసరికి అన్ని ఓపెనబుల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రొఫైల్ డోర్ ఓపెనింగ్ డోర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ అంతా వచ్చేసరికి స్వీట్ వాటర్ అండి. ఇది చూడండి, మనము ఏదైనా వాషింగ్ చేసుకున్నప్పుడు అటు ఇటు కదిలించుకోవడం కోసం. ఇది వచ్చేసరికి మనకి ప్రొఫైల్ డోరింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.